జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండల కేంద్రంలో ఇంకా యూరియా కొరత కొనసాగుతూనే ఉంది. మంత్రి ఇది అడ్డూరి లక్ష్మణ్ కుమార్‌కి సంబంధించినటువంటి ఏరియా ధర్మపురి నియోజకవర్గం. అక్కడ కూడా గత కొద్ది రోజులుగా గుల్లపల్లి అలాగే పెగడపల్లి అనేక ప్రాంతాల్లో కూడా యూరియా కష్టాలైతే కొనసాగుతున్నాయి. రైతులు వచ్చినటువంటి మహిళా రైతులతో పాటు స్థానిక రైతులంతా కూడా ప్రభుత్వ తీరుపైన దుమ్మెత్తిపోస్తున్నారు. తాము ఇంకెన్ని రోజుల పాటు యూరియా కోసం ఎదురు చూస్తున్నారంటూ కూడా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎర్రబడిపోయి పూర్తిగా భూసారం తగ్గి పంట దిగుబడి తగ్గుతున్నట్టు కూడా వారంతా ఆగ్రహాన్ని, ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆ యూరియా కష్టాలు తీరుస్తారా లేదా చూడాలి. జగిత్యాల రూరల్ మండలము ఈ తక్కలపల్లి గ్రామంలో కవిత అనేటువంటి మహిళ పైన అక్కడే ఉన్నటువంటి అదే గ్రామానికి చెందినటువంటి మల్లేష్ అనే వ్యక్తి కత్తులతో అలాగే బీర్ బాటిల్తో బెదిరించాడు. అయితే మన గణపతి నిమజ్జనం సందర్భంగా ఈ మహిళ డ్యాన్స్ చేసినటువంటి సందర్భంలో అతను డ్యాన్స్ వద్దని ఆమెతో వాగ్వాదానికి దిగడము, వాళ్ళ భర్త ఎవరైతే బాధిత మహిళ భర్త బెదిరించడంతో అది మనసులో పెట్టుకొని ఈ కత్తితో దాడి చేసేందుకు రాగా ఆమె ఆ భయాంబేతలకు లోనై వాళ్ళ నిన్ననే పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతనిపైన కేసు నమోదు చేశారు. మరొక వార్త కోరుట్ల నియోజకవర్గం బండలింగాపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బండలింగాపూర్ గ్రామంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఆమె సేవలను ఆమె చేసినటువంటి ధైర్యాన్ని అలాగే ఆమె త్యాగాలను కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అక్కడే విగ్రహావిష్కరణ అనంతరం పూలదండ వేసి అక్కడ స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నివాళులర్పించారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.